హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జమ్జమ్ రియల్ అండ్ మార్కెటింగ్. ఈరోజు వచ్చేసి మనకు మేడ్చల్ శుభగృహ సుకృతి సహారిక హెచ్ఎండిఏ వెంచర్ అండి. కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది ఆ వెంచర్ లొకేషన్ వచ్చేసి మనకి ఇప్పుడు కన్లోక ఎగ్జిట్ నెంబర్ 6 ఉందండి. కన్లోక ఎగ్జిట్ నెంబర్ 6 నుండి మనము మేడ్చల్కి వెళ్ళే రూట్ అండి. ఇది నేషనల్ హైవే NH44కి మనం కొద్దిగా ముందుకు వెళ్ళంగానే మేడ్చల్ కన్నా ఒక 2 కిలోమీటర్స్ ముందు ఇప్పుడు ఇది వచ్చేసి మనకు మేడ్చల్ అండి. మేడ్చల్ కన్నా ఒక 2 కిలోమీటర్స్ ముందు ఇక్కడ మేడ్చల్ చెక్ పోస్ట్ వస్తుంది. మేడ్చల్ చెక్ పోస్ట్ నుండి రైట్ సైడ్ మనం షామీర్పేట్కి వెళ్ళే రూట్ అండి. ఇది షామీర్పేట్ అండ్ కిస్టాపూర్ విలేజ్, ఇది మొత్తం మీకు 100 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి షామీర్పేట్కి వెళ్తుంది. ఇలాగే మనం ఇక్కడ షామీర్పేట్కి వెళ్ళే రూట్ అండి. ఇలా కొద్దిగా ఒక 6 కిలోమీటర్స్ మేడ్చల్ చెక్ పోస్ట్ నుండి 6 కిలోమీటర్స్ ముందుకు రాగానే కిస్టాపూర్ అవన్నీ దాటాలండి. దాటేసినాక ముందుకు రాగానే ఇక్కడ వచ్చేసి మీకు ఇటు రైట్ సైడ్ వచ్చేసి కమాన్ ఉంటుందండి. కమాన్ కన్నా ఆపోజిట్ మనకు కమాన్ ఇక్కడ ఇది మెడిసిటీ హాస్పిటల్కి వెళ్ళే కమాన్ వస్తుంది. మెడిసిటీ హాస్పిటల్కి వెళ్ళే కమాన్ కన్నా ముందే మీకు లెఫ్ట్ సైడ్లో శుభగృహ సుకృతి సహారిక వెంచర్కి వెళ్తుందండి. ఈ వెంచర్ వచ్చేసి ఇక్కడ మనకు ఎంట్రన్స్లో వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. ఇది 60 ఫీట్ రోడ్. ఇలా మీకు జస్ట్ ఒక 500 మీటర్స్ ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో మీకు శుభగృహ సుకృతి సహారిక హెచ్ఎండి వెంచర్ అండి. ఇది కంప్లీట్ వచ్చేసి ఇది టోటల్ 33 ఎకర్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. మీకు ఈ వెంచర్ చుట్టుపక్కల ఆల్రెడీ వేరే డిటీసీపీ లేఅవుట్స్ అండ్ ఫామ్ ప్లాటింగ్స్ ఇలాంటివి చాలా మహాలక్ష్మి లేఅవుట్ వాళ్ళకి అంటే ఓల్డ్ వెంచర్స్ కూడా కొన్ని ఉన్నాయండి ఈ వెంచర్ నియర్ బై. ఇది లొకేషన్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు మీరు కన్లోక ఎగ్జిట్ నెంబర్ 6 నుండి 9 కిలోమీటర్ వస్తుందండి. మేడ్చల్ చెక్ పోస్ట్ నుండి వచ్చేసి 6 కిలోమీటర్స్ వస్తుంది. మేడ్చల్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే మీకు 5 కిలోమీటర్స్లో వచ్చేస్తామండి. ఈ వెంచర్కి నియర్ బై వచ్చేసి ఈ వెంచర్ లొకేషన్ వచ్చేసి రావల్కోల్ విలేజ్లోకి వస్తుందండి. ఈ వెంచర్ లొకేషన్ వచ్చేసి రావల్కోల్ విలేజ్ మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ పైన ఉంటుంది. రావల్కోల్ విలేజ్లోకి వస్తుంది ఈ వెంచర్ లొకేషన్. ఇప్పుడు ఇది 60 ఫీట్ రోడ్ ఉంది కదండి. ఈ 60 ఫీట్ రోడ్ ఇలాగే మనం ఇక్కడ ఈ జీపీ లేఅవుట్ అండ్ డిటీసీపీ లేఅవుట్స్ ఇవి ఉన్నాయి. ఈ డిటీసీపీ లేఅవుట్స్లోకించి మనం లోపటి నుంచి వెళ్తే రావల్కోల్ రోడ్కి కూడా కనెక్ట్ అవ్వచ్చు అండి. ఇది ఇలా లోపటి నుండి 60 ఫీట్ లోపటి నుంచే ఇలా లోపలికి రావల్కోల్కి కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కన్లోక ఎగ్జిట్ నుండి ఇలా వస్తామండి. ఇక్కడ షామీర్పేట్ హైవే నుంచి కూడా మనకి ఇప్పుడు మాజిద్పూర్ విలేజ్ ఉంది కదండి. ఇక్కడ షామీర్పేట్ హైవే మాజిద్పూర్ సర్కిల్ వస్తుంది. ఇక్కడ నుండి కూడా మనము రావచ్చండి. ఇక్కడ నుంచి ఈ వెంచర్ వచ్చేసి మీకు ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సేమ్ అటు నుంచి 6 వస్తుంది, ఇటు నుంచి కూడా 6 అండ్ 5 కిలోమీటర్స్ ఇలా వస్తుంది. 5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి కూడా వస్తుందండి. ఇది సిద్దిపేట హైవే. ఇప్పుడు మనం ఎలాగో లొకేషన్ వైజ్ అయితే చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి వెంచర్ వీడియో త్రూ చూద్దామండి కంప్లీట్ డెవలప్మెంట్ ఎలా ఉన్నాయో. ఇదే అండి వెంచర్ ఎంట్రన్స్. ఇది మీకు నేను చెప్పాను కదా మీకు లొకేషన్ మ్యాప్లో ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. మనము ఇప్పుడు 100 ఫీట్ రోడ్ నుండి 60 ఫీట్ రోడ్కి ఇలా లోపలికి రాగానే ఇప్పుడు ఇదే 60 ఫీట్ రోడ్ అండి. మీకు రావల్కోల్ విలేజ్కి కూడా వెళ్తుంది ఈ రూట్ వచ్చేసి. మీకు ఇలా కొన్ని డిటీసీపీ లేఅవుట్స్ ఉన్నాయండి. ఇదే 60 ఫీట్ రోడ్కి ఇలాగే మనం స్ట్రైట్ లోపలికి వెళ్తే మీకు ఇలా స్ట్రైట్ లోపలికి వెళ్తాయండి. కొన్ని డిటీసీపీ లేఅవుట్స్ ఉన్నాయి. ఆ డిటీసీపీ లేఅవుట్లకించి అండ్ జీపీ లేఅవుట్స్ అవన్నీ ఉన్నాయి. ఆ ఫామ్ ల్యాండింగ్స్ కూడా ఉన్నాయండి. దాని లోపల నుండి మనం స్ట్రైట్ రావల్కోల్ విలేజ్కి వెళ్తాము. అలా స్ట్రైట్ వెళ్తుంటే ఇది వచ్చేసి ఇప్పుడు శుభగృహ సుకృతి సహారిక మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. డిజైన్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళది. అండ్ శుభగృహ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ కూడా చాలా పర్లేదు, బాగానే ఉంటాయండి వీళ్ళ డెవలప్మెంట్స్. వెంచర్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి మీకు 24/7 సెక్యూరిటీ ఉంటుంది. మీకు ఆల్రెడీ అక్కడ వాచ్మెన్ వాళ్ళు ఉంటారండి వెంచర్లో. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. వెంచర్ ఎంట్రన్స్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మీకు 40 అండ్ 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి ఈ వెంచర్లో. ఎవెన్యూ ప్లానిటేషన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ, కంపౌండ్ వాల్ చుట్టూ వెంచర్కి ఈ టోటల్ వెంచర్ వచ్చేసి 33 ఎకర్స్ అండి. 33 ఎకర్స్కి బౌండరీ ఉంటుంది. ఇంకా ఈ వెంచర్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. మీరు వీడియోలో చూసుకోవచ్చు. మీకు ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎవెన్యూ ప్లానిటేషన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. 100% వాస్తు ప్లాట్స్ ఉంటాయండి దీంట్లో. మేడ్చల్ నుండి వచ్చేసి మీకు 6 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుందండి ఈ వెంచర్. మీకు మేడ్చల్లో ఆల్రెడీ CMR కాలేజెస్ ఇవన్నీ మేడ్చల్ డెవలప్మెంట్ కూడా మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఇది కూడా మీకు 2-3 ఇయర్స్లో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఈ వెంచర్. ప్రజెంట్ అయితే రెసిడెన్షియల్ జోన్లోనే ఉందండి ఈ వెంచర్.
ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ ప్రకారం అయితే మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్కి వచ్చేసి ట్యాప్ కనెక్షన్ ఉంటుందండి. ఇంకా వాకింగ్ ట్రాక్స్ కూడా ఉంటాయి. ఇంకా మీకు డెవలప్మెంట్స్ అయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ అయితే హెచ్ఎండి నామ్స్ ప్రకారమే ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారండి. ఈ వెంచర్ వచ్చేసి 2020లో ఫైనల్ వచ్చేసిందండి ఈ వెంచర్కి. ఇంకా ఈ వెంచర్లో మీకు ఒక 4-5 ఇయర్స్లో ఎవరైనా అంటే 4-5 ఇయర్స్ కోసం ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళ కోసం కూడా బెస్ట్ లొకేషన్ అండి ఇది. ఈ వెంచర్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండి ఇది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మీరు వీడియోలో చూడొచ్చు. ప్రతిదీ ఆల్ డెవలప్మెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. మీకు లొకేషన్ త్రూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మా వీడియోస్ మేము ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ప్లాట్స్ కొనాలనున్నా అమ్మాలనున్నా మా ఛానల్ షేర్ చేయండి మీరు వాళ్ళకి. ఇంకా మీకు మేము పెట్టే ప్రతి వీడియో మీకు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెంచర్లో అవైలబుల్ ఉన్న ప్లాట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.